హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మా ఊరిలో జరిగిన జాతరకి సంబంధించిన విశేషాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా ఊరి దేవత అయిన గంగానమ్మ అమ్మవారికి జరిపిన జాతర ఇది. ఈ అమ్మవారిని మేము ఊడుగులమ్మ అని కూడా అంటూ ఉంటాము. ఈ జాతర జరిగి కూడా దగ్గరగా 2 నెలలు అయితే అయిపోతుంది. ఈ జాతరని కన్నుల పండగగా మాటల్లో కూడా వివరించలేనంత గొప్పగా అయితే జరిపించారు. నాకు ఈ వీడియో పెట్టడానికి ఎంత టైం ఎందుకు పట్టిందంటే, నాకు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల, అది కాక కొంచెం ఇంట్లో పనులు ఎక్కువ ఉండడం, ఈలోపు శ్రావణ మాసం రావడం, దానికి సంబంధించిన పనులు కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఈ వీడియో చేయడానికి నాకు కొంచెం ఎక్కువ టైమే పట్టింది. ఇంత లేట్ అయినా సరే ఈ వీడియో కంపల్సరీ పెట్టాలి అనుకోవడానికి రీజన్ ఏంటంటే, నా పర్సనల్గా నేను ఎక్కువగా చూసుకోవడం కోసమనే చెప్పాలి. ఎందుకంటే యూట్యూబ్లో పెడితే ఎప్పటికైనా మా ఊరి జాతర అనేది గుర్తుండిపోతుందనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో అయితే ఎడిట్ చేస్తున్నాను. అది కాక మనకి సంబంధించిన వాళ్ళు, అది కాక మా ఊరు వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఎప్పటికైనా జాతర అనేది ఇలా జరిగింది అని గుర్తుండడం కోసం ఉండేవి ఎక్కువగా వీడియోలే. కాబట్టి అది యూట్యూబ్లో ఎప్పటికీ డిలీట్ అయిపోదు. కాబట్టి నేనైతే ఈ వీడియో చేయాలి అనుకున్నాను. 18 రోజుల పాటు ఈ జాతర అనేది చాలా గొప్పగా, చాలా సందడిగా అయితే జరిగింది. ఇందులో చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలతో పాటు చాలా విశేషాలే ఉన్నాయి. మీకు కూడా జాతర లాంటి వీడియోలు ఇష్టం ఉంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలా వరకు కవర్ చేసి పెట్టడానికి ట్రై చేస్తున్నాను. అన్నీ కవర్ చేసి పెడుతున్నాను కాబట్టి వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే వీడియో మొత్తానికి వాయిస్ చెప్పాలంటే కొంచెం కష్టం కాబట్టి మధ్యలో మ్యూజిక్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను. మీరైతే కంటిన్యూ అయిపోండి. పద్దెనిమిది రోజులు జాతర అయినప్పటికీ 18 రోజుల ముందే అక్కడికి వెళ్ళాలంటే కొంచెం కష్టమే. కాబట్టి మేమైతే ఒక వారం రోజుల ముందుగా జాతరకి అయితే అటెండ్ అయ్యాము. మా హస్బెండ్ అయితే వారం రోజుల ముందే లీవ్ తీసుకుని జాతర కంపల్సరీ అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో మేమైతే ఒక 1 వీక్ ముందు వెళ్ళామన్నమాట. అక్కడి నుంచే ప్రోగ్రామ్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేము ఏది మిస్ అవ్వాలి అనుకోలేదు. ఫస్ట్ నుంచి డైలీ ఏవో ఒక ప్రోగ్రామ్స్ ఉంటూనే ఉన్నాయి, కానీ మేమైతే 1 వీక్ ముందే వెళ్ళాము. అది కూడా ఈ 1 వీక్లోనే ఎక్కువగా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మేము ఏది మిస్ అవ్వాలి అనుకోలేదు. మేమైతే బెంగళూరు సిటీలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. మా ఇద్దరితో పాటు మా మేనల్లుడు కూడా మాతోనే వచ్చాడనమాట. అందుకని మేము ముగ్గురం కలిసి ఎప్పట్లాగా మా కార్లోనే జర్నీ అనేది స్టార్ట్ చేసేసాం. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వడం వల్ల ఒక టీ బ్రేక్ అది తీసుకుందాం అని చెప్పి దారిలో మాకు హోటల్ కనిపిస్తే ఇక్కడైతే ఆగాము. ఇక్కడే టీ అండ్ టిఫిన్ అది కంప్లీట్ చేసుకున్నాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ టీ టిఫిన్ బాగున్నాయి కానీ కొంచెం బిట్ కాస్ట్లీ అనే చెప్పాలి. నాకైతే అలా అనిపించింది. చూస్తున్నారు కదా, హోటల్ అయితే బాగానే ఉంటుంది, అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది. టిఫిన్ బ్రేక్ అయిపోయాక మళ్ళీ జర్నీ అనేది స్టార్ట్ చేసేసాం. వెళ్తూ ఉంటే చిత్తూరు దగ్గరలో మాకైతే చాలా మామిడి తోటలు కనిపించాయి. మామిడికాయలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మధ్యలో ఆగి ఇలా ఒక క్లిప్ అయితే తీసుకుంటున్నాను. మధ్యలో కూడా మాకు ఒక కొబ్బరి బొండం కాయ అనేది షాప్లో కనిపిస్తే బయట అమ్ముతూ ఉంటారు కదా, అక్కడ కనిపిస్తే ఒక కాయ అయితే తీసుకున్నాం. చిన్నప్పటి జ్ఞాపకాలు అవి గుర్తు చేసుకుందాం అని చెప్పి. బట్ ఏంటంటే ఇక్కడ మేము చిన్నగా మోసపోయామని చెప్పాలి. ఇది కొబ్బరి బొండం కాయ అయితే కాదు, ఇదేదో జలాల కాయ అంట. చాలా పుల్లగా ఉంది. అలా వెళ్తూ ఉంటే మధ్యాహ్నం లంచ్ టైంకి మేమైతే నెల్లూరు రీచ్ అయ్యాం. ఇంకా నెల్లూరు రీచ్ అయ్యాం కదా అని చెప్పి అక్కడ ఏదైనా ఫుడ్ తినాలని చెప్పి
మాకు తెలిసిన ప్లేసే అయినా నాయుడు గారి కుండ బిర్యానీకి అయితే వెళ్ళాము. ఇంతకు ముందు కూడా మేము ఇక్కడ ఫుడ్ అయితే ట్రై చేసాం, టేస్ట్ బాగుంటుందని చెప్పి మళ్ళీ ప్లేసెస్ అన్నీ ఎక్కడ వెతుకుతాంలే అని చెప్పి తెలిసిన ప్లేసే అని ఇక్కడికైతే వచ్చేసాం. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే మాకేంటంటే ఇక్కడ తాళి అనేది ఉంటుంది కదా, బాహుబలి తాళి, అదైతే ఆర్డర్ చేద్దామని చెప్పారు. తినలేమని తెలిసినా కూడా ఎందుకో ఆర్డర్ చేయాలి అనిపించింది. ఎందుకో ఒక్కసారి ఆ సెటప్ అంతా చూడాలి, ఏమైనా ట్రై చేయాలి అని మేమైతే బాహుబలి తాళిని అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఫైనల్గా వచ్చేసరికి మేము కంప్లీట్గా తినలేకపోయాము. ఈవినింగ్ కొద్దిగా పార్సిల్ కూడా తీసుకెళ్ళామన్నమాట. మా హస్బెండ్ అయితే ముందే అడిగారు పార్సిల్ తీసుకెళ్ళొచ్చా అని చెప్పి, అందుకని మేము తాళిని ఆర్డర్ చేసుకున్నాం. దీనిలో అయితే చాలా వెరైటీసే వచ్చాయి, లస్సీలు, కూల్ డ్రింక్లు, ఇంకా నాన్ వెజ్ అన్ని రకాల ఐటమ్స్ కూడా ఉన్నాయి. టేస్ట్ అయితే బాగుంది. లంచ్ అయ్యాక వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో వర్షం పడుతూ జర్నీ అనేది పాటలు వినుకుంటూ వెళ్తుంటే భలే అనిపించింది. అలా వెళ్తూ ఉండగా రాత్రి అయ్యేటప్పటికి మేమేంటంటే మా ఊరికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. జాతర అనేది స్టార్ట్ అవ్వకముందే మాకు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, ఊర్లో ఏమేమి జరుగుతుంది అని చెప్పి. మేమైతే నైట్ వెళ్తున్నాం కాబట్టి ఊరంతా లైటింగ్ పెట్టారు అని చెప్పి ముందే తెలిసింది. అయితే లైటింగ్ ఎలా ఉంటుందా అని చెప్పి మేము చూసుకుంటూ అయితే వెళ్ళాము. కాకపోతే ఏంటంటే ఊరంతా లైటింగ్ మాత్రం ఒక రేంజ్లో పెట్టారు. చూడ్డానికైతే మాకు 2 కళ్ళు సరిపోలేదనే చెప్పాలి, అంత బాగుంది. ఊరు చాలా కలకల్లాడుతూ చాలా అందంగా అయితే కనిపిస్తుంది లైటింగ్ వెలుగుల్లో. అలా ఊరంతా మెయిన్ రోడ్ మీద లైటింగ్ చూసుకుంటూ ఒక రౌండ్ వేసేసి బాగా అలసిపోయేసరికి ఇంటికి వెళ్ళిపోయి ఆ రోజు అయితే రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మేము గుడికి వెళ్ళే ప్రోగ్రాం ఉంది కాబట్టి. మార్నింగే గుడికి వెళ్ళే ప్రోగ్రాం ఉందని చెప్పాను కదా. అయితే మార్నింగ్ లేచిన తర్వాత మేము తలస్నానం అది చేసేసి మా ఇంటికి దగ్గరలో ఉండే మెయిన్ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము. గంగానమ్మ అమ్మవారికి మెయిన్ పుట్టిల్లు అనమాట ఇది. అక్కడే ఈ డెకరేషన్ అంతా మొత్తం కవర్ చేసి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మేమైతే ఇక్కడ చలిమిడి, పానకాలు, ఇంకా అమ్మవారికి చీర సారే పెట్టదామని ఇక్కడికైతే వచ్చాము. మేము వెళ్ళేసరికి చాలామంది అక్కడ ఉన్నారు. అది కాక ఏంటంటే చాలామంది పానకాలు అవి తెస్తూ ఉంటారు కదా, ఇక్కడ అంతా కంప్లీట్గా నిండిపోయింది. మేమైతే అక్కడ అమ్మవారికి దండం పెట్టేసుకుని కొబ్బరికాయ అది కొట్టేసి అక్కడ దర్శనం చేసేసుకున్న తర్వాత మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాం. అక్కడంతా అలంకరణ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చిన్నగా కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. డైలీ పొద్దున్నే అయితే అమ్మవారి ఊరేగింపు అయితే జరిగేదనమాట మేళతాళాలతో. అది అమ్మవారి పుట్టింటి దగ్గర నుంచి మెట్టినింటి వరకు తీసుకెళ్ళి మళ్ళీ మెట్టినింటి దగ్గర నుంచి పుట్టింటి వరకు అయితే తీసుకెళ్లేవాళ్ళు. అమ్మవారిని మా వీధిలో నుంచే ఊరేగింపు జరిగేది కాబట్టి మాకైతే చూడడానికి ఎర్లీ మార్నింగ్ చాలా బాగా అనిపించేది. అది కాక ఈవినింగ్ అయ్యేసరికి ఏంటంటే కోలాటాలు, డ్యాన్సులు, ఇంకా గ్రూపులు, దాంతోపాటుగా మేళతాళాలు, పెద్ద పెద్ద డప్పులు, ఇవన్నీ చూడడానికి చాలా బాగుండేవి. చాలా రకాల వేషాలు అవి కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా కేరళ వాయిద్యాలు అవి కూడా చూడడానికి చాలా బాగుండేవి. మేము వెళ్ళేటప్పటికే ఇంకా చాలా రకాలుగా అయితే చేశారని మా వాళ్ళైతే చెప్పారు. మేమైతే కొన్ని మిస్ అయినా కూడా మెయిన్ వన్నీ అయితే కవర్ చేసుకుంటున్నాము.
నెక్స్ట్ డే అయితే మా పిన్ని వాళ్ళ ఇంట్లో అమ్మవారికి పానపు సంబరం అనేది చేయించుకుంటున్నారనమాట. ఇది ఎందుకు చేయించుకుంటారు అనేది నాకైతే తెలియదు, కానీ ఊర్లో అయితే చాలామంది ఇలా చేయించుకుంటున్నారు. ఈ సంబరానికి కూడా దగ్గరలో ఉన్న చుట్టాలందరినీ పిలుచుకుని చాలా బాగా అయితే చేస్తారు. అమ్మవారిని డెకరేట్ చేసి అమ్మవారికి నిమ్మకాయల దండలు అవి వేసి ఇంకా బూరెల దండలు అవి కూడా వేస్తూ ఉంటారు. ఇదైతే నాకు కంప్లీట్గా తెలియదు ఏమేమి చేస్తారు అనేది, కానీ చూడ్డానికైతే మాత్రం చాలా బాగుంటుంది. ఇలా డప్పులతో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొస్తారు. అమ్మవారిని తీసుకొచ్చిన వారి కాళ్ళ మీద ఏంటంటే పసుపు నీళ్లు వేపాకులతో కలిపి వాటిని పోస్తూ ఉంటారు. అమ్మవారిని ఆహ్వానించడం కోసం ఇక్కడైతే చాలా రకాల తంతులే జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కుదరదు, కాబట్టి మీరే వీడియోని అయితే కంప్లీట్గా చూసేయండి. ఈ పూజకి సంబంధించిన విశేషాలన్నీ నేను కంప్లీట్గా కవర్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. మీరైతే కంప్లీట్గా చూసేయండి. ఇలా అమ్మవారికి పూజ అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే అక్కడున్న వాళ్ళందరికీ ప్రసాదాలతో పాటు అక్కడున్న లేడీస్ అందరికీ తాంబూలం అయితే ఇచ్చారు. ఇలా ఇక్కడ ఆ రోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడి నుంచి అయితే నేను వాయిస్ కట్ చేసి మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. మీరైతే వీడియో కంటిన్యూ అయిపోండి. ఇలా డైలీ ఏవో ఒక ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూనే ఉండేవి. ఆ తర్వాత 2 రోజులకి ఏంటంటే పసుపు నీళ్ళ ఫంక్షన్ అనేది జరిగింది. అక్కడ ఊర్లో ఉండే ఆడబడుచులందరూ అమ్మవారికి పసుపు నీళ్లు పోసే వేడుక అనేది చాలా ఘనంగా అయితే చేశారనమాట. కంపల్సరీ ఆడబడుచులందరూ పసుపు చీరలు అయితే కట్టుకుని అక్కడ అమ్మవారికి నీళ్లతో అభిషేకం చేయాలి. అదే ఇక్కడ వేడుక. దీనికైతే మన బీజేపీ అధ్యక్షురాలైన పురంధరేశ్వర్ గారు కూడా అటెండ్ అయ్యారు. మా ఊర్లో ఉండే వినాయకుడి గుడి దగ్గర నుంచి అమ్మవారి దగ్గరికి అయితే ఊరేగింపుగా నడుచుకుంటూ పసుపు నీళ్ల బిందెలతో అయితే ఆడబడుచులందరూ వచ్చేసరికి చూడ్డానికైతే చాలా బాగా అనిపించింది. ఇవన్నీ నేనైతే అన్నీ క్యాప్చర్ చేయలేదు. కొన్ని మా ఊరు వాళ్ళు తీసిన వీడియోలు కూడా నేను ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పైనుంచి అన్నీ తీయడం మనకైతే కుదరదు కదా. వాళ్ళు తీసిన వీడియోలు ఏంటంటే పైనుంచి కవర్ చేస్తారు, డ్రోన్ షాట్స్ అవి ఉంటాయి కాబట్టి ఇక్కడ నేనైతే పెడుతున్నాను. మేము కూడా ఇంటి దగ్గర రాగి బిందెలో పసుపు నీళ్ళు అవి వేసి దానికి వేపాకులతో మొత్తం అంతా కట్టేసిన తర్వాత ఇలా రాగి బిందెల్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ఆ రోజైతే అమ్మవారికి అభిషేకం చేసాం. ఆ రోజు ఏంటంటే క్రౌడ్ అయితే మామూలుగా లేదు. పసుపు చీరల్లో లక్షణంగా ఆడపడుచులందరూ చూడడానికి భలే ఉంది. ఇలా అభిషేకం అది అయిపోయిన తర్వాత ఏంటంటే మేము అక్కడ అమ్మవారిని దర్శించేసుకుని అక్కడి నుంచి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రిటర్న్ అయితే వచ్చాము. ఎందుకంటే ఆ రోజు ఇక్కడ జాతరకి సంబంధించి భోజనాలు అయితే అరేంజ్ చేశారనమాట. ఈ అభిషేకాలు అవి అయ్యే టైంకే చాలా వరకు టైం పట్టేసింది కాబట్టి అప్పటికే అలసిపోవడం వల్ల కాసేపు ఇంటికి వెళ్ళిపోయి అక్కడ కొంచెం రెస్ట్ తీసుకుని ఆ తర్వాత మేము మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చాం. అక్కడ పక్కనే ఉన్న ప్లేస్లో అయితే భోజనాలు అవి అరేంజ్ చేసి పెట్టారు లంచ్ కోసం. అప్పటికే ఊర్లో ఉండే వాళ్ళందరికీ ఇళ్లల్లో రిలేటివ్స్ అనేది వచ్చేసారు కాబట్టి ఊరంతా మొత్తం చాలా సందడిగా అయితే అయిపోయింది. ఆ రోజు కూడా చాలా ఎక్కువ మంది క్రౌడే ఉన్నారనమాట. భోజనాలు కూడా చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నారో. ఎక్కువ మందికే భోజనాలు అవి అరేంజ్మెంట్స్ చేశారు. భోజనాలు కూడా చాలా బాగా అయితే అరేంజ్ చేసి పెట్టారనమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. స్వీటు హాటుతో పాటు పులిహోర, కొత్తవకాయ, పప్పు, సాంబారు, కర్రీ, ఇంకా ఫ్రై, ఇంకా గడ్డ పెరుగుతో అయితే వడ్డిచ్చారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి.
ఎంతైనా సరే అమ్మవారి గుళ్ళల్లో పెట్టే భోజనాలకు ఎప్పుడైనా సరే సెపరేట్ టేస్ట్ అనేది ఉంటుంది. ఎందుకో తెలియదు కానీ మనం ఎంత తిన్నా సరే ఆ టేస్ట్ మాత్రం ఎక్కడ దొరకదనే అనిపిస్తుంది కదా. మా భోజనాలు కంప్లీట్ చేసేసుకుని బయటకు వచ్చేసాం. అక్కడి నుంచి ఏంటంటే అమ్మవారి దగ్గర మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఒకసారి కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ముందైతే ఎంత సందడిగా ఉందో, ఎక్కడ ఖాళీ అనేది లేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఎవ్వరు లేరు. అందుకే నేనైతే ఇక్కడ క్లిప్స్ తీసుకుంటున్నాను. ఆ రోజు కొంతమంది లేడీస్ కలిసి ఈ విధంగా కోలాటం ప్రోగ్రామ్ అయితే జరిగింది. దానిని కూడా ఇక్కడ కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆ రోజనే కాదు, జాతర మొదలైన దగ్గర నుంచి ఏవో ఒక ప్రోగ్రామ్స్ ఇలా జరుగుతూనే ఉన్నాయని ముందే చెప్పాను కదా. అలాగే మేము వెళ్ళేటప్పటికే ప్రబల సంబరం కూడా చేశారంట. అదంటే ఏంటో నాకు పెద్దగా తెలియదు కానీ నేనైతే దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా గ్రాండ్గా అయితే ప్రబల సంబరాలు అవి చేశారు. దానికి సంబంధించిన క్లిప్స్ అన్నీ మా వాళ్ళు పంపిస్తే నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. మార్నింగ్ టైమింగ్స్లో ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈవినింగ్ టైమింగ్లో మేమేంటంటే ప్రోగ్రామ్స్ జరుగుతుంటే వాటి దగ్గరికి అయితే వెళ్ళేవాళ్ళం అనమాట. ఒక రోజైతే గంగానమ్మ అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము ఈవినింగ్ టైంలో. ముందు మేము ఏంటంటే పుట్టింటి దగ్గరికి వెళ్ళామని చెప్పాను కదా, చీర సారే అవి ఇచ్చి పానకాలు అవి పోసామని కూడా చెప్పాను కదా. అయితే ఇక్కడ ఏంటంటే ఇది అత్తిల్లు అనమాట. ఇక్కడికి కూడా ఒకసారి దర్శనం చేసుకుని కొబ్బరికాయ అది కొట్టుకోవాలని చెప్పి మేమైతే ఈవినింగ్ టైంలో ఈ గుడికి అయితే వచ్చాం. మేము వెళ్ళిన టైంలో ఏంటంటే గుడి మొత్తం కంప్లీట్గా ఫ్రీగానే ఉంది. ఈ గుడి మొత్తం ఏ విధంగా ఉంటుంది అనేది టోటల్గా కవర్ చేసి చూపిస్తాను చూడండి. నేను ఇలా వీడియో తీసుకుంటూ ఉంటే నన్ను కూడా వీడియో తీయమని చెప్పి అందరికీ మా అన్నయ్య అయితే హాయ్ చెప్తున్నాడు. గుడి మొత్తం చూస్తున్నారు కదా ఏ విధంగా లైటింగ్లతో కలకలలాడిపోతూ ఉందో. గుడంతా ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని కవర్ చేసి చూపిస్తాను చూడండి. ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత కొబ్బరికాయలు అవి కొట్టేసుకుని మేమైతే గుడి వెనక పక్క ఉండే ఆ ప్లేస్కి కూడా వెళ్ళాము. గుడి వెనక పక్క ఏంటంటే చెరువు అనేది ఉంటుంది. అక్కడ కూడా మొత్తం లైటింగ్లతో అయితే నింపేశారు. బ్యాక్ సైడ్ కూడా ఏ విధంగా ఉంటుందనేది అక్కడ కూడా క్లిప్స్ అవి తీసి పెడతాను చూడండి. గుడిలో మా దర్శనాలు అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మేమేంటంటే ఈ గుడికి కొంచెం దగ్గరలోనే ఓపెన్ ప్లేస్లో అరేంజ్ చేసిన ఎగ్జిబిషన్ ఇంకా ప్రోగ్రామ్స్ జరిగే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. లైటింగ్ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇక్కడ అక్కడ అని ఏం లేదు, ఊరంతా కూడా ఈ విధంగానే లైటింగ్ అనేది చాలా బాగా చేశారనమాట. ఇప్పుడు ప్రోగ్రామ్స్ కోసం వెళ్తున్నామని చెప్పాను కదా. ఈ ప్రోగ్రామ్స్కి ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో పిలుచుకొచ్చారు. ఈవెన్ మనకి తెలిసిన వాళ్ళే చాలామంది ఉంటారు. టీవీలోను షోస్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా. జబర్దస్త్ టీము, ఇంకా డి టీము, సింగర్స్, ఇంకా మిమిక్రీ ఆర్టిస్టులు చాలామంది మనకి సినిమాల్లో చేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళని చాలామందినే పిలిచారు. డైలీ వాళ్ళందరితో నైట్ టైంలో ఏవో ఒక ప్రోగ్రామ్స్ అనేవి నడుస్తూనే ఉండేవి. ఒక్కొక్క టీము ఒక్కొక్క ప్రోగ్రామ్ అనమాట. కానీ ప్రోగ్రామ్స్ అయితే మాత్రం చాలా బాగా చేశారు. రోజు ప్రోగ్రామ్స్కి మేము వెళ్ళేవాళ్ళం కదా. మేమైతే కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి అస్సలు మిస్ అవ్వకుండా అయితే చూసాం. చాలా బాగా అయితే చేశారు. ఆ ప్రోగ్రామ్స్కి సంబంధించిన వీడియోస్ అయితే దీని తర్వాత యాడ్ చేస్తాను. అన్నీ అయితే ఇక్కడ పెట్టట్లేదు, లాస్ట్లో కూడా కొన్ని యాడ్ చేస్తాను. మధ్యలో అంతా పెట్టేస్తే వీడియో అంతా కంప్లీట్గా కవర్ అవ్వదు కాబట్టి ఇక్కడ కొన్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడి వరకు వీడియో చూస్తున్నట్టయితే కంపల్సరీ మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు అయితే చూడండి, మీకు అన్నీ కవర్ అవుతాయి. ఒకవేళ మీకు వీడియో లెందీగా అనిపించి అక్కడక్కడ బోర్ కొట్టినట్టు అనిపిస్తే మీరు అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ వెళ్తూ వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి. జనరల్గా ఊళ్ళల్లో ఆంజనేయ జయంతి, తీర్థాలు లాంటివి జరిగినప్పుడు ఇలానే ఎక్కువగా షాప్స్ అవి పెడుతూ ఉంటారు కదా. అదే విధంగా ఇప్పుడు కూడా ఇక్కడ షాప్స్ అన్నీ పెట్టారనమాట. ఈ రోడ్ అంతా ఇవే ఉన్నాయి. అలా నడుచుకుంటూ కొంచెం ముందుకు రాగానే ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్లో కూడా ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయి.
మేమేంటంటే డైలీ నైట్ టైంలో ప్రోగ్రామ్ చూసేటప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్క ఐస్ క్రీమ్ తినుకుంటూ ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంకా ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళి అన్నీ కవర్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి వండర్లాలో ఉంటాయి కదా, అలాంటి రైడ్స్ అయితే చాలా వరకు పెట్టారు. కంప్లీట్గా అలాంటివన్నీ ఉన్నాయని చెప్పలేను, కానీ ఊర్లలో ఈ మాత్రం పెట్టడం అంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. అలాంటి రైడ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. నేనైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం ముందుగానే వచ్చాను. ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంటే వీడియో తీసుకోవడానికి కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో ఓవరాల్గా ఈ ప్లేస్ అంతా ఏ విధంగా ఉంటుందనేది కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. లోపల ఎగ్జిబిషన్లో కూడా ఏమేమి పెట్టారనేది ప్రతిదీ డీటెయిల్డ్గా అయితే వీడియో తీసి పెడతాను. మేము కూడా కొన్ని ఇక్కడ రైడ్స్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. బ్రేక్ డాన్స్లు అవి ఉంటాయి కదా, వాటిని కూడా ఎంజాయ్ చేసాం. ఇక కంప్లీట్గా 360 డిగ్రీస్ రొటేషన్ ఉండే రైడ్ ఉంటుంది కదా, అదైతే మా వాళ్ళు ఎక్కారు. అది ఎక్కి పైనుంచి కేకలు బొబ్బలు మామూలుగా అయితే లేవు, అరుస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. ఎందుకంటే అది కంప్లీట్ రివర్స్ తిరిగిపోతున్నప్పుడు చూడ్డానికే భయమిస్తుంది. అలాంటిది అందులో ఉన్న వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో తెలియదు, కానీ ఖచ్చితంగా అయితే భయపడతారు. ఈ ఎగ్జిబిషన్లో కూడా రైడ్స్ ఎక్కే వాళ్ళు ఎలాగున్నా సరే క్రౌడ్ అయితే మాత్రం ఎక్కువగానే ఉంది. ఇదంతా ఓవరాల్గా ఏ విధంగా ఉంటుందో కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ ఎగ్జిబిషన్లో నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది ఏంటంటే, నేను ఇక్కడ చాలా రోజుల తర్వాత మా 10th క్లాస్ ఫ్రెండ్స్ని అయితే మీట్ అయ్యాను. ఇక్కడ కొంతమందిని కలిస్తే ఇంతకు ముందు నేను పసుపు నీళ్ళ వేడుక ఆడబడుచులు అందరూ కలిసి చేశారని చెప్పాను కదా, అప్పుడు కూడా కొంతమంది ఫ్రెండ్స్ అయితే కలిశారనమాట. 10th క్లాస్మేట్స్. చాలా రోజులే కాదు, చాలా సంవత్సరాల తర్వాత మీట్ అయ్యాం కాబట్టి నాకు కొంచెం హ్యాపీగా అయితే అనిపించింది. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసేసిన తర్వాత ఇక్కడి నుంచి మేమైతే ప్రోగ్రామ్ జరిగే ప్లేస్కి అయితే వెళ్ళాము. ప్రోగ్రామ్ జరిగే ప్లేస్ కూడా దీని పక్కనే ఉంటుంది. అది దాటి వచ్చిన తర్వాతే లోపలికి ఎగ్జిబిషన్లోకి వస్తాం. మేము వెళ్ళిన మొదటి రోజు ప్రోగ్రాంలో ఏంటంటే హైపర్ అది ఇంకా వినోదిని వాళ్ళ టీం అంతా కామెడీతో సందడి చేస్తే, ఇంకొక రోజు అయితే డీ ప్రోగ్రాంలో ఫేవరెట్ కంటెస్టెంట్లు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు సందడి చేశారు. ఇంకొక రోజు అయితే సింగర్స్ టీం అనమాట. గీతా మాధురి, హారిక నారాయణ, ఇంకా సాకేత్, ధనంజయి, యాంకర్ మృదుల, ఇంకా మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి లాంటి వాళ్ళు ఎందరో సందడి చేశారు. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను ఇక్కడ అటాచ్ చేసి పెడతాను, చూసేయండి. ఇదే ప్రోగ్రామ్ జరిగే ప్లేస్. మేము వచ్చేటప్పటికి చూసారు కదా క్రౌడ్ అయితే ఏ విధంగా ఉందో. ఇక్కడ ప్రోగ్రామ్ జరగడానికి ఒకవేళ వర్షం పడినా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూస్తున్నారు కదా, స్టేజీ అయితే ఏ విధంగా అయితే సెట్ చేసి పెట్టారో. కూర్చోవడానికి ప్రోగ్రామ్ జరిపించే వాళ్ళకి అందరికీ కూడా కన్వీనియంట్గా ఉండేలాగా సెట్ చేశారనమాట. నాకు ఇక్కడ కొంచెం బాధగా అనిపించింది ఏంటంటే, గాంధీజీ వేషంలో ఇక్కడ ఆయిల్ పెయింట్ అది వేసుకుని చాలాసేపు నిలబడే ఉంటారు కదా, వీళ్ళు కూడా వయసులో కొంచెం పెద్దవాళ్లే. అలా అన్ని గంటల పాటు కాళ్ళు నొప్పులు పుడుతున్నా సరే మనీ కోసం అలా నిలబడే ఉంటే చూడ్డానికి కొంచెం జాలిగా అనిపిస్తుంది. ప్రోగ్రామ్ దగ్గర క్రౌడ్ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇక్కడ పాసులు ఉన్న వాళ్ళకి లోపల వరకు ఎంట్రీ ఉంటుంది, లేదంటే బయటే నిలబడాల్సి ఉంటుంది. ఎవరెంత డొనేషన్ ఇచ్చారో దాన్ని బట్టే పాసులు అనేవి ఇచ్చారు. లోపల క్రౌడ్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇక్కడైతే నేను ఒరిజినల్ వాయిస్లే ఉంచేసి నా వాయిస్ కట్ చేస్తున్నాను. మీ రెండో ప్రశ్న, మీకు పిల్లలు ఎంతమంది? ఇద్దరు ముగ్గురు అని వదిలేసినాం. అదేంటి? అదే డేటింగ్ బాయ్ అంటే సహజీవనం. ఏమో నక్కబోయే కుక్క వచ్చింది ఇందులోకి. సరే, మీ మూడో ప్రశ్న, మీ ఇద్దరిలో ఎవరి హవా ఎక్కువ నడుస్తుంది? పక్కింటి సుబ్బారావు హవా నడుస్తుంది. పక్కింటి సుబ్బారావు హవా నడవడం ఏంట్రా? అరే డేటింగ్ బాయ్. ఎగిరేలా ఎసై రోజు నాటు నాటు నాటు
కారు కూతలు కొస్తే కమల పగిలిపోతుంది. లోటు చిత్త ముందు ముందు వెంకటరాజు ముందు కాదు. తమ్ముడు తిరిగి అప్ప దేవుణ్ణి కనిపించమని అడుగు, కనిపించమని కాదు. ఫేస్ రూమ్ చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, అడ్రస్ చూపించినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే తమ్ముడు తిరిగి అప్ప. ఈ విధంగా అన్నీ చూసారు కదా. జాతరకి ఫైనల్ డే అయినా ఒక 2 days ముందేమో ఒక లాస్ట్గా ప్రోగ్రామ్ అయితే జరిగింది. అదే ప్రోగ్రామ్ అనేది నాకు సరిగా గుర్తులేదు, కానీ అప్పటికే చుట్టుపక్కల ఊళ్ళల్లో అందరూ చుట్టాలందరూ ఇక్కడికి వచ్చేసి ఉన్నారు కాబట్టి ఆ రోజు క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు. ఆ స్టేజ్ చుట్టుపక్కల అయితే దాదాపు 1,00,000 మంది దాకా ఉంటారు. అంతమంది అయితే ఉన్నారు. మేమైతే అంతమందిలో ప్రోగ్రామ్ చూడలేక ఇమీడియట్గా రిటర్న్ అయిపోయాం. ఇంకా తర్వాత రోజు వచ్చేసి జాతరకి ముందు రోజు కాబట్టి ఈవినింగ్ అంతా అమ్మవారి ముందు ఈ విధంగా ముగ్గులు అయితే వేస్తున్నారు ఇక్కడ మొత్తం డెకరేట్ చేయడం కోసం. ఆ రోజు కొంతమంది ఆడబడుచులు అయితే వడ్లవి దంచి ఆ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా నైట్ అయ్యేసరికి ఏంటంటే రైస్తో కుంభం అది పోసి దున్నపోతుని ఇంకా మేకని వాటిని బలిస్తారు. ఇవన్నీ మనకి యూట్యూబ్లో వీడియోస్లో పెట్టకూడదు కాబట్టి నేనైతే కట్ చేస్తున్నాను. మనకి యూట్యూబ్లో పెడితే ఏంటంటే కాపీరైట్ స్ట్రైక్స్ అవి వస్తాయి, అందుకే పెట్టట్లేదు. ఇలా చేయడం చూడడానికి కొంచెం బాధగా అనిపించిన ఆచారం కాబట్టి తప్పదు, కంపల్సరీ చేస్తారు. ఆ తర్వాత పొలిమేరంతా బలిచేట తిప్పుతారనమాట. కొన్ని మూవీస్ చూస్తే మనకి ఈ ఆచారాలన్నీ అందులో కనపడుతూ ఉంటాయి. ఈ స్క్రీన్స్ అన్నీ కనపడుతున్నాయి కదా, ఇవి ఏంటంటే మనకి అదే ప్లేస్లో అందరూ నిలబడి చూడడానికి అవ్వదు కాబట్టి ఊరందరికీ కొంచెం కన్వీనియంట్గా ఉండేలాగా అక్కడక్కడ ఇలాంటి పెద్ద స్క్రీన్స్ అవి అరేంజ్ చేసి పెట్టారు అక్కడ జరిగేవన్నీ చూడడం కోసం. బలి ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మేమేంటంటే ఆ నైట్లోనే అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడంతా దర్శనం చేసుకుని అక్కడంతా ఏ విధంగా ఉంటుందనేది మొత్తం అయితే వీడియో తీసుకుని పెడుతున్నాను. ఇక్కడ పాక అనేది కనిపిస్తుంది కదా, ఈ జాతర అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని అయితే కాల్ చేస్తారంట. ఇదైతే నేను చూడలేదు, నేను వీడియోస్ కూడా ఏమీ తీసుకోలేదు. ఇక్కడ అమ్మవారిని బంగారు పాప అనే రూపంలో తయారు చేసి కూడా పెట్టారు. ఇదేంటి అనేది నాకు పెద్దగా తెలీదు. కొన్ని ఆచారాలు అయితే నాకు కంప్లీట్గా తెలియవు. ఎవ్వరూ ఏమీ అనుకోవద్దు. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ చెప్పినా కూడా తప్పుగా అనుకోకండి. నాకు తెలిసినంత వరకు మాత్రమే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాతర మొదలైన రోజు నుంచి లాస్ట్ డే వరకు అయితే మాత్రం అస్సలు నాన్ వెజ్ అనేది ముట్టుకోకూడదంట ఊర్లో ఎవరైనా సరే. ఇంకా ఆ లాస్ట్ డే ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోతుంది కాబట్టి దగ్గర చుట్టాలందరినీ పిలుచుకుని భోజనాలు అయితే పెడతారు, నాన్ వెజ్లు అవి వండి పెడతారనమాట. నేనైతే ఆ రోజు ఈ వీడియోలు తీయడం కొంచెం మిస్ అయ్యాను, ఎందుకంటే ఆ రోజు నాకు అస్సలు ఖాళీ లేదు కాబట్టి అవి మాత్రం మిస్ అయ్యాను. మీరు ఫస్ట్ నుంచి వీడియోని ఫాలో అవుతున్నట్టయితే నేను వీడియోలో ఎక్కడ కూడా మా ఊరు పేరు అనేది చెప్పలేదు కదా, ఎందుకంటే నేను చెప్పడం కన్నా ఈ వీడియోలో చాలా చోట్ల మా ఊరు పేరు అనేది కనిపిస్తుంది, అందుకనే నేనైతే ఎక్కడ చెప్పలేదు. ఇక్కడ నుండి నేనైతే ముందుగా చెప్పినట్టుగా మిగిలిన వీడియో క్లిప్పింగ్స్ అన్నీ యాడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంపల్సరీ లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇంకా ఈ వీడియోలోనే లాస్ట్లో అయితే ఈ జాతరకి సంబంధించి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఏ విధంగా చేశారనేది వాటికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. ఏంటి అంటున్నాడా? మూసు కూర్చోమంటున్నాడా? నీ దగ్గర ఏంటో పనసపండు వాసన వచ్చేస్తుంది. మిమ్మల్ని ఒక 4 ప్రశ్నలు అడుగుతాను. ఏందిరా అసలు వినపడదా? మిమ్మల్ని ఒక 4 ప్రశ్నలు అడుగుతాను. ఏటో మీది లవ్ మ్యారేజియా అరేంజ్ మ్యారేజియా? ఏటో అంటున్నా. మీది లవ్ మ్యారేజియా అరేంజ్ మ్యారేజియా? ఏంట్రా ఇలాగే నీ వయసు 30 ఉంటుంది నాకు. ఏమిటండి నన్ను పట్టుకున్నాడు? ఇలాగే అంటున్నాడు. మీరు మొగోడు కదా, నా మొగుడు.
నీకు? ఆ రోజుల్లో లవ్లు ఎక్కడ ఉన్నాయి నాయన? ఆ, మా పెద్దలకు తెలిసిన పెళ్ళి. సరే కూర్చో. మీ రెండో ప్రశ్న, మీకు పిల్లలు ఎంతమంది? ఏంటి ఏమే పిల్లలు ఎంతమంది? ఏంటి నన్ను వదిలేసి ఊపుతావా? ఊపడానికి నా దగ్గర ఏముంది? ఇక్కడ పోయి. ఇంకా జాతరలో ఫైనల్ డే అయితే ఆ రోజు బాగా అలసిపోయాం కాబట్టి ఆ పక్క రోజు కూడా ఉండి రెస్ట్ తీసుకుని ఆ నెక్స్ట్ డే అయితే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితేనే కానీ మళ్ళీ మా ఇంటికి వచ్చే వరకు రాత్రి అయిపోతుంది కాబట్టి మేము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం. 1 వీక్ పైనే ఈ జాతర హంగామా మొత్తం ఇంటి దగ్గర గడిపేసి బాగా ఎంజాయ్ చేసేసిన తర్వాత ఫైనల్గా ఇంటి దగ్గర నుంచి బయలుదేరే రోజు వచ్చేటప్పటికి ఎవరికైనా కొంచెం బాధగానే అనిపిస్తుంది కదా. కాకపోతే కంపల్సరీ రావాలి కాబట్టి మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. ఊరు నుంచి వచ్చేసేటప్పుడు మన వాళ్ళ హడావుడి అంతా ఏ విధంగా ఉంటుందో మీకు తెలిసిందే కదా. నేను ఇంతకు ముందు సంక్రాంతి వీడియోలో కూడా పెట్టాను మా వాళ్ళు చేసిన హడావుడి. ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి. ఫ్రూట్స్ హంగామా జరిగింది. ఎందుకంటే ఆ టైంలో ఫ్రూట్స్ అన్నీ ఇంట్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేనైతే చాలా రకాలు తెచ్చుకున్నాను. దాంతోపాటు కొన్ని పచ్చళ్ళు, జున్ను పాలు, ఇంకా ఉప్పులో ముక్కలు, దాంతోపాటుగా ఏంటంటే వడియాలు, కూరకారం, స్వీటు, హాటు, స్వచ్ఛమైన నెయ్యి ఇవన్నీ అయితే తెచ్చేసుకున్నాను. స్వీటు హాటు అయితే ఆఫీస్లో కొలీగ్స్కి షేర్ చేయడం కోసం అయితే తెచ్చుకున్నాను. ఇంకా పళ్ళు అవి ఉన్నాయి కదా, ఇవన్నీ అయితే నేను ఇక్కడ ఉండే అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేస్తాను. మిగిలినవన్నీ నాకు ఇంట్లో పెట్టుకోవడానికి. ఇక్కడితో లెందీ అయిన ఈ వీడియోని క్లోజ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకుని తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.